రాష్ట్రానికి ఎలాంటి నిరాసత్వం గవర్నమెంట్లో ఎలాంటి అభివృద్ధి సమస్యలు స్థానికంగా నిజాల వరకు కూతపెట్టు దూరంలో ఉన్న చిల్లాపురానికి కనీస రోడ్డు సౌకర్యం కానీ ఊళ్ళో ఉన్న సీసీ రోడ్లు కానీ వాటర్ సమస్య ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఇలాంటి సమస్యల మీద ఎమ్మెల్యే భాస్కర్ రావు గారి హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వల్ల రైతు రుణమాఫీ కార్యక్రమాలు చాలా 10 లక్షల ఒకేదమ్మ రుణమాఫీ నుంచి రైతులందరూ చాలా మటుకు లక్ష్యం పొందుతున్నారు. 4 లక్షల రూపాయలు దాదాపు 40 మంది దాకా ఉన్నారు. 1,50,000 30 మంది దాకా లభిస్తున్నారు. ఇంకా 2 లక్షల రుణమాఫీలు ఉన్నారు. వాళ్ళు కూడా 50 మంది దాకా ఉన్నారు. టోటల్గా మా చిల్లాపురం గ్రామంలో రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. రైతుల రుణమాఫీ వల్ల గత ప్రభుత్వం 1,00,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పడమే కానీ మా ఊళ్ళో చాలా మంది ఎవరికి 5% కూడా మాఫీ కాలేదు, అది అందలేదు. ఈ ప్రభుత్వంలో చాలా అలాగే 6 గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ఒకటి సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. ప్లస్ 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు అది ఆల్మోస్ట్ అందరికీ వస్తూనే ఉన్నది. దాంట్లో భాగంగా రైతు రుణమాఫీ కూడా మా ఊళ్ళో చాలా ఆనందం వ్యక్తం చేస్తారు. మా ఎమ్మెల్యే గారు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు సీసీ రోడ్డు ఒకటి, తండల కోరిక ఒకటి, డ్రైనేజీ ఒకటి, ప్లస్ తండ నుంచి రాకపోక ఆర్ఎండ్బి నుంచి చిల్లాపురం రాకపోక ఇబ్బంది ఇప్పిస్తారని రీసెంట్గా వచ్చి సరే ఓకే దాన్ని చేద్దాం, ఆగస్టు 15 కల్లా దాన్ని కంప్లీట్ చేద్దాం, దానికి ఏమో కావాలనే సంగతో చెప్పండి అంటే కొంచెం త్వరగా అయితే. అదేవిధంగా డిఎల్ఆర్ గారి నాయకత్వంలో మా ఊరి నుండి చాలా డెవలప్ అవుతుందని చాలా ఆశతో ఉన్నాం. కంపల్సరీ చేస్తాడు ఆయన, మాకు హామీ ఇచ్చింది, కంపల్సరీ చేస్తాడు. ఈ మీడియా తెలియజేస్తున్నాను. అట్లాగే గత 10 సంవత్సరాల నుంచి చిల్లాపురం గ్రామానికి కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఇక్కడ ఈ 2 సార్లు కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని భాస్కర్ రావు గారు చిల్లాపురం గ్రామానికి ఏమీ ఎలాంటి నిధులు కూడా చేయలేకపోయింది. గత సర్పంచ్ ఏమన్నా డెవలప్ అవుతామని ఆ పార్టీ మారినా కూడా ఆయన చేయలేకపోయింది. అందుకని టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యే తెలుసుకోలేదు. ఈసారి కొత్త లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా డెవలప్ అవుతుందని భావిస్తున్నాను. లక్ష్మారెడ్డి గారు ఇంత భారీ మెజారిటీ ఇవ్వడం గల కారణం సార్? బత్తుల లక్ష్మారెడ్డి గారు భారీ మెజారిటీ ఆయన ప్రజా ఆదరణ చాలా బాగుంది. ప్లస్ భాస్కర్ రావు మీద వ్యతిరేకత కంటే కూడా ఆయన సామాజికవేత్త, ప్రజాసేవా కార్యక్రమాలు ఇలాంటి చాలా ఆపదలో ఉన్నా అంటే వచ్చి ఆదుకునే మనస్తత్వం ఉండటం వల్ల ఆయన ప్రజాదరణ వల్ల ఇంకొని భారీ మెజారిటీ ఆయనకు లభించింది. మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణం మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం అంటే ఆయన డెవలపింగ్ అనేది లేదు. ఒక ఒంటెద్దు పోకడం లాగా పోయింది. ఒక నియంత పాలన, దాంట్లో నియంత పాలన ఉన్నది. దానివలన జనాల్లో విరక్తి వచ్చి ఆయన ఈసారి పదవికి దించాలని ఉద్దేశంతో చేసింది. దానివల్ల ఆయన మీ గ్రామంలో దళిత బంధు, బీసీ బంధు, ఓట్ల పంపిణీ ఎన్ని యూనిట్లు మీ గ్రామానికి ఇచ్చేసి? ఓట్ల ముందల దళిత బంధు ఇస్తున్నాం, మీకు 3 ఎకరాల భూమి ఇస్తున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం అని అన్నీ ఏదో చెప్పారు. వాళ్ళు కూడా అదో వచ్చింది దళిత బంధు ఇచ్చింది, మీ పేరుంది లిస్టులో మీ పేరుందని జనాలను మభ్య పెట్టేది. కానీ ఇంతవరకు మా ఊళ్ళో ఒక్కరికి కూడా దళిత బంధు వచ్చింది దాకా లేదు. ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది దాకా లేదు.
గొర్రెల యూనిట్ నుంచి ఇంకా సగం మందికి వచ్చినాయి, ఇంకా సగం మందికి రానే రాలేదు. అవి కూడా సక్రమంగా నాసిరకం గొర్రెలు ఇవ్వడం వల్ల వాళ్ళు పాపం చాలా నష్టపోయారు. యాదవ సోదరులు చాలా మంది నష్టపోయారు. అట్లనే సార్ గత బీఆర్ఎస్ వల్ల మీ గ్రామానికి ఎన్ని డెవలప్మెంట్ వచ్చినాయి? గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? మా చిల్లాపురం గ్రామంలో చూసుకుంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప ఈ తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన ఇల్లు ఒక్కటి కూడా లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు మా ఊళ్ళో. అవి మొత్తం మా కాంగ్రెస్ హయాంలోనే వచ్చినాయి. ఆ కాంగ్రెస్ హయాంలో ఉన్న ఇండ్లే ఇప్పటికీ అవే ఉంటాయి. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం సాధ్యం అంటారా? కంపల్సరీ సాధ్యం. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇది, రైతు ప్రభుత్వం ఇది. రైతులకు, సామాన్య నిరుపేదలకు అందరికీ చాలా మేలు చేసే ప్రభుత్వం. ఇక్కడ స్థానికంగా ఉన్న మా బత్తుల లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు వాళ్ళు సామాజికవేత్త కాబట్టి వాళ్ళకి పేద ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసు కాబట్టి ఆయన కంపల్సరీ మేలు చేస్తున్నాం. ఈ 10 సంవత్సరాల్లో మీ గ్రామం ఎలా డెవలప్ అయింది సార్? ఈ 10 సంవత్సరాలు గడిచిన 10 సంవత్సరాల్లో మాత్రం ఎక్కడ వేసిన పొంగల్ అక్కడే ఉంది. ఏం డెవలప్మెంట్ అనేది ఏం చూసుకోలేదు. కనీసం ఒక రేషన్ కార్డు కూడా మనం ప్రజా పాలన కార్యక్రమంలో దగ్గర ఒక 25 నుంచి 30% ఈ రేషన్ కార్డుని అప్లై చేసుకోవడం జరిగింది. ప్లస్ ఒక 40% నుంచి 50% దాకా ఈ ఇళ్ళ నిర్మాణానికి అప్లై చేసుకున్న దరఖాస్తు. ప్రస్తుతానికి మా వాళ్ళు రేషన్ కార్డు కావాలని చాలామంది కోరుకుంటారు. త్వరలో కాంగ్రెస్ గవర్నమెంట్